श्रीगुरुभ्यो नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, ఓం. మనము ప్రశ్నోత్తరి ఆచార్యులు వారు చెప్పినటువంటి దాన్ని విచారించుకుంటున్నాం. దాంట్లో మొదటి శ్లోకంలో ఉన్నాం. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. శిష్యుడు గురువును సమీపించి అడుగుతున్నారు. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జమే శరణం కిమస్తి. అపార సముద్రం, ఈ సంసారం అనేటువంటిది అపారంగా ఉంది. దీంట్లో నేను పడిపోయినాను. నేను ఈ జ్ఞానేంద్రియములు చూసేటువంటి విషయాల నుంచి కానీ, కర్మేంద్రియాలు చేసే విషయాల నుంచి కానీ, మనస్సుతో చేసేటువంటి సంకల్ప వికల్పాల నుంచి కానీ దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. ఇహలోకం నుంచి కానీ పరలోకం నుంచి కానీ బయటపడాలని అనుకుంటున్నాను, కానీ నేను పడలేకపోతున్నాను. ఇది సముద్రంలో మునిగిపోయినట్లుగా ఉంది. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా నా నుంచి కాలేకుండా ఉంది. దీనికి నాకు మార్గము ఎలాగా? మీరు ఇంకొంచెం ఇట్లా రండి. ఇంకా నిలబడు, ఇంకా జరుపు, ఇంకా జరుపు. మీరు కూడా ఇట్లా వచ్చేయండి కొద్దిగా ముందుకి. స్వామికి వీపొద్దు. ఇలా ఇలా ఇలా, లేదంటే మీరు ఇంకా ఇట్లా జరుపుకుంటే ఇట్లా వేసుకోవచ్చు. ముందుకు రావచ్చు. ఇంకా మీరు కూడా కూర్చోండి అట్లా. కాబట్టి వినిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు మార్గం ఏమిటి? నేను ఏమి చేసినా కర్మలు చేస్తున్నా,
కర్మలు చేస్తే అంటే దేవునికి సంబంధించి ఏవో కర్మలు, పూజలు, అదేవిధంగానే యజ్ఞములు, దానములు, ధర్మములు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తున్నాను నేను. అయినా నాకు శాంతి కలగట్లేదు. సరే పోనీ ఏమైనా కొద్దిగా మంత్రాన్ని పట్టుకొని మంత్రాన్ని జపమో ఉపాసనో చేద్దామని అట్లా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి కూర్చొని కూడా నేను అట్లా కూడా జపం చేసిన, అయినా నాకు మనసులో శాంతి కలగట్లేదు. పోనీ ఈ భగవద్గీత గ్రంథాలు, ఉపనిషత్తులు అంటారు కదా, అవి చదివినా కూడా నాకు శాంతి కలగట్లేదు. మరి ఎలా? నాకేం అర్థం కావట్లేదు. మహానుభావ, ఏ గురుదేవ, మిమ్మల్ని నేను గురువుగా స్వీకరిస్తున్నాను. నా పైన దయించి నేను దీంట్లో నుంచి బయటపడేటువంటి విధానాన్ని నాకు దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. అట్లా అడుగుతున్నారు. అప్పుడు గురువుగారు, నేను చెప్పుకున్నాం, గురువుగారు ఎలా ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ అంటే ఇట్లా వచ్చినటువంటి ప్రశాంత చిత్తంతో వచ్చినటువంటి ఆ శిష్యుణ్ణి ఉద్దేశించి అక్షరం ఏదైతే అక్షర స్వరూపం ఉన్నదో ఆ అక్షర స్వరూపాన్ని గురువుగారు చెప్పారు. సత్యం ప్రోవాచ, సత్యమును చెప్పినారు. ఉన్న సత్యాన్ని వారు చెప్పినారు. ఇప్పుడు ఇక్కడ మనకు గురువుగారు ఏం చేస్తున్నారు? విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. నాన్న, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు చేస్తూ ఉండేవన్నీ కర్మ, భక్తి, అదేవిధంగానే ఏదో విచారణ చేస్తూ ఉన్నానని అంటున్నావు, ఏదో అధ్యయనం చేస్తున్నామని అంటున్నావు. దీంట్లో నువ్వు చేస్తూ ఉండేటువంటి విధానంలో ఏదో లోపం ఉంది. ఆ లోపమును సరిచేయాలి. ఆ లోపం సరిచేస్తే అప్పుడు నీకు అది మంచి మార్గంలో రావడం జరుగుతుంది. కాబట్టి కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థముపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః. వేదాంత డిండిమః అనే గ్రంథంలో ఆచార్యుల వారు ఇట్లా చెప్పారు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, కర్మలు చేయాలి. కర్మలు చేయాలని అంటే ఏ కర్మలు చేయాలి? ఇక్కడ మనం చేయాల్సినటువంటివి నిత్య నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి చేయాలి. నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలి, కామ్యకర్మలను విడిచిపెట్టాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు మాత్రం చేయాలి. ఆ నిత్య నైమిత్తిక కర్మలలో దైవారాధన అనేది వస్తుంది. ఆ తర్వాత యజ్ఞయాగాదులు వస్తాయి, నిత్యాగ్నిహోత్రం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. వాటి కంటే ఇంకా పవిత్రమైనటువంటిది పారాయణాదులు, ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. ఇప్పుడు ఇవి చేసేటివి మనము అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నామా అనేది విషయం. అంతఃకరణ శుద్ధిని అంటే ఇప్పుడు ఇక్కడ మనము పారాయణం చేస్తున్నామని అనుకోండి, పారాయణం చేసేటప్పుడు ఇది భగవంతుడు వింటున్నాడు అనే దృష్టి ఏమన్నా మనకుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయ ఆత్మసంయమయోగ, శ్రీ భగవాన్ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి. ఇట్లా నేను చూస్తూ ఉండే, అట్లా చూస్తారు అని చెప్తా ఉండేదే. ఆడేం జరిగిపోతుందని కాదు నేను చెప్తా ఉండేది. మీరు పారాయణం చేస్తూ ఉన్నారు, పారాయణంలో ఎలా చేస్తున్నారు? అరే ఆ మాటలు చెప్పింది ఎవరు? అదెవరు? ఏమన్నారు? గీతా కల్పతరుం భజే భగవత
కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం. ఏమంటే చూడండి అక్కడ ఎట్లా ఉంది, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడినటువంటిది వారు కదా, నా శ్రీకృష్ణ పరమాత్మ ముఖం నుండి కదా వచ్చింది. తర్వాత దీన్ని వేదవ్యాస మహర్షుల వారు కదా దాన్ని గ్రథితం చేశారు, గ్రంథస్థం చేశారు. పోనీ ఏమది, శృతిశిరస్సులు అంటే మీ ఉపనిషత్తులలో నుండి వాటిని అన్నిటినీ తీసుకొని రాశారు. ప్రబోధాంకురం, అందులో నుండి అంకుర రూపంగా వచ్చినాయి ఇవన్నీ కూడా. నానాశాస్త్ర రహస్య శాఖం, నానాశాస్త్రాల నుంచి అన్నింటిలో నుంచి వచ్చినటువంటిది. చూడండి ఎట్లా ఉందో. మనకు ఆ బుక్కును పట్టుకొని చూస్తూ ఉంటే మన మనస్సు అట్లొస్తూ ఉందా, లేకుంటే ఇక్కడ చూస్తూ మనస్సు వేరే విషయాల మీదకి పోతా ఉందా? అర్థమవుతుందా? మీ అంతటి మీరే లెక్కేసుకోండి. ఒకవేళ కన్నా కొంతసేపు పారాయణం చేసేటప్పుడు కన్నా మనస్సు నిలిచి ఉంటే అప్పుడు మీకు శాంతి ఉంటుంది. మనసు నిలిచి ఉంటే శాంతి ఉంటుంది. మనసు నిలవలేదు అని అనుకోండి, సంసారంలో ఉంటారు. ఈ పారాయణం కూడా సంసారం కిందనే లెక్క. మీరు శాంతి కలగాలనే ఉద్దేశ్యంతో గన మీరు చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, దాని నుంచి కొద్దిగా శాంతి మనస్సుకు లభిస్తుంది. తర్వాత మంత్రజపం చేస్తున్నారని అనుకోండి, మంత్రజపం చేసేటప్పుడు కూడా ఈ మంత్రము, మంత్ర అర్థము, మంత్రం యొక్క భావము, దీని గురించి ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం కొద్దిగా. మంత్రం ఏదో ఒక మంత్రాన్ని తీసుకున్నాం, ఆ మంత్రాన్ని పట్టుకున్నాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ ఏదో చెప్తాను అనుకోండి. లేకపోతే ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణపాయ నమః, శ్రీకృష్ణపరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః ఇదేం చెప్తాను ఉండేదే. ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఇంకా మా స్వామి అయితే ఏందో ఇచ్చినారంటారు, నొక్కుంటా ఉండేది. ఒక్కోసారి ఇది తీసేదిలే, దాన్ని ఏమంటారు, మాల లేకుండానే ఒకటి ఇది ఉంటుంది, ఆ ఇస్కాన్ వాళ్ళు ఇచ్చారు, ఉంగరం మాదిరి పెట్టుకునేది, దాన్ని ఎట్లా అనుకుంటా ఉండేది. ఓం 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 శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణ, ఓం శ్రీకృష్ణ. ఎవడికి కావాలి ఇది? ఎవరికి కౌంట్? శ్రీకృష్ణునికి ఏమన్నా కౌంట్ కావాలా చెప్పండి? నీ మనస్సులో మార్పు రావాలని చేస్తున్నావా, లేకపోతే శ్రీకృష్ణుని కోసమని చేస్తున్నావా? అడుగుతానే ప్రశ్న అర్థమవుతుందా? ఎందుకు శ్రీకృష్ణునికి అదెందుకు చెప్తారు? ఈడొచ్చి ఇప్పుడు పూజ చేస్తారండి, శ్రీకృష్ణునికి పూజ చేస్తారు. శ్రీకృష్ణునికి పూజ చేస్తే ఆ శ్రీకృష్ణునికి పూజ చేసేవాళ్ళు వేరే ఊరు లేరా? అంటే నువ్వు ఒకడు పూజ చేస్తేనే ఇప్పుడు ఆయనకు పూజ చేసినట్లా. నేను వచ్చి పూజ చేస్తే ఆయన సంతోషం కోసం వీళ్ళు చేస్తారంట పూజ. ఎట్లా అనిపిస్తుందండి చెప్తా అంటే? ఆయన సంతోషపడతాడంటే ఈయన పూజ చేస్తే. అరే నీ మనస్సు సంతోషం కలిగేదానికి చేస్తున్నావా, లేదా ఆయన సంతోషం కలిగేదానికి నువ్వు చేస్తున్నావా? పుష్పాలంకారం చేసినారు. ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లుంటుందంటే, ఆయన పైన ఇప్పుడు మీ పైన ఈ పుష్పాలన్నీ ఇట్లా తలపై నుంచి ఇట్లా వేసేసినామని అనుకోండి, ఎంతసేపు మోస్తారండి మీరు? ఎంతసేపు మోస్తారు చెప్పండి? మీరైతే బాగా ఉండగలుగుతారా? ఆ పుష్పాల్లో ఎన్ని చీమలు ఉంటాయో ఏముంటాయో, ఆ నీళ్ళు ఉంటుందో, ఆ నీళ్ళు ఈ ఇవంతా చీమలు గీమలు వస్తా అంటే ఎంత ఇదిగా ఉంటుంది. అలంకారం అనేటువంటిది సింపుల్గా ఉండాలి, చూస్తానే మనస్సు ఆకర్షించేటట్లుగా ఉండాలి. మనస్సు ఆకర్షించే దానికోసం మనం చేసుకోవాలా. అంతేగాని ఎవరి మనస్సు శ్రీకృష్ణుని కోసమా చేస్తాండి? అది మన కోసం చేస్తాం. ఏమంటే నైవేద్యం చేస్తున్నారు, నైవేద్యం చేస్తున్నాం. అది నైవేద్యం అంటారా? ఇప్పుడు స్వామికి నివేదన చేస్తున్నాం. స్వామికి నివేదన చేస్తున్నామంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? అయ్యా ఇది నేను చేసినాను, దీన్ని నువ్వు తిన్నానా అర్థం. అక్కడ నీది కానిదేముంది? ఈశావాస్యం ఎదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశ్వరుడు కానిది ఏదైనా ఉందా చెప్పండి? ఈశ్వరుడు కానిది ఏమీ లేదు కదా. ఈశ్వరుడు కానిది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో నేను ఉన్నాను, ఇది నాకు సంబంధించిందనే భావన నాకు కలుగుతుంది. మహానుభావ,
ఇదంతా కూడా భావన నా పోగొట్టు, నాకు నీ దాన్ని నీకే సమర్పించేటువంటి స్థితిని నా మనసుకు కలిగించు అనే భావనతో ఇక్కడ సమర్పించాల. నువ్వు ప్రపంచంలోకి పోయిన తర్వాత కూడా నా మనస్సు ప్రపంచంలో పోయి పడిపోతూ ఉంది అక్కడ. అది కూడా అప్పుడు కూడా ఇదంతా నీ స్వరూపమనే భావన నాకు కలగాలి మహానుభావ. అందుకోసం నేను ఈ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. తర్వాత ప్రసాదం అనాల. అరటి పండ్లు ఏంటి రెండు అందరికీ, లేకపోతే పొంగల్ ఏంటి, అది పొంగలా అరటిపండ లేకపోతే చిత్రాన్నం ఏమండి అది? ఇప్పుడేమైంది? ప్రసాదం. అరే అరటిపండు ప్రసాదం ఇవ్వండి నన్ను అనాల్సిన పడలేదా? ఏమండి మనస్సులో ఏం మార్పు వస్తుంది అక్కడ? మార్పు ఏమైనా వస్తుందా? కనీసం గుర్తిస్తున్నామా? ఇది గుర్తిస్తే మళ్ళీ బయట పోయిన తర్వాత కూడా నువ్వు చూసిందంతా కూడా, చూసిందో చేసిందో ఏదుందో అదంతా కూడా ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపమే అనే భావన మనకు కలుగుతుంది. ఇక్కడ నైవేద్యం దగ్గర కూడా, శ్రీకృష్ణుని దగ్గర కూడా వీడొచ్చి పెడితే ఆయన తిని సంతోషపడతాడంట. దానికి నెయ్యి ఇట్లా ఎత్తుకునేదంటే ఈ నుంచి కారాలంట. ఏం పిచ్చి మనుషులు, బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈశ్వరునికి నివేదన చేస్తున్నామని అంటే కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతునికి నివేదిస్తున్నాననే భావన రావాలి. చూడండి ఎట్లా ఉందో. హారతి ఇస్తున్నామని అనుకోండి, హారతిలో ఇప్పుడు జ్యోతి మామూలుగా దీపం జ్యోతితో ఇస్తాం, మామూలుగా కర్పూరంతో కూడా ఇస్తారు. కర్పూరము ఏమిటి? వెలిగించినామంటే ఏమవుతుంది? అది కర్పూరం ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఉంటుంది, అంతే కదా. నువ్వు ఎక్కువ పెడితే 3 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు కర్పూరంలాగా స్టార్ట్ అయింది వెలగడం స్టార్ట్ అయ్యి ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది కదా. నువ్వు చెప్పినా ఉండదు, చెప్పకపోయినా ఉండదు, దాని టైం అయిపోతుంది. హే మహాత్మా, నా జీవితం కూడా మొదలై వెలుగుతూ ఉంది. ప్రారంధం అనేటువంటి కర్మ జరుగుతూ ఉంది. ఎప్పుడైపోతుందో నాకు తెలియదు. ఈ అయిపోయిన తర్వాత నీ సమక్షంలోనే నేను మీలో లయమైపోవాలా. ఏమంటే భావన రావాలని వద్దా? అది చూపించేదానికి నీకు అక్కడ చూపిస్తూ ఉంటే ఆ భావన అడుందే ఇట్లా హారతి ఇచ్చే దాంట్లో కూడా పెద్ద పెద్ద స్టిల్స్ ఏందండి. ఆయన అడిగినాడు స్టిల్, నీకు ఇచ్చే స్టిల్. బాధ అనిపిస్తుంది. నేను ఇవన్నీ చెప్తే కొద్దిగా ఇబ్బంది పడతారని నేను మీరు తెలుసుకోవాలని చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రికార్డు కూడా అవుతుంది. ఈ రికార్డ్ అయ్యేదాన్ని మళ్ళీ నేను పెడతా, దీన్ని వింటారు, విని నా మీద కొట్లాటకొస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు కొట్లాటకొచ్చారు. నువ్వేం పెద్ద ఇది చెప్పేవాళ్ళు అనేటట్లుగా వచ్చారు. వస్తే కూడా నేను నీ దృష్టి నీది, నా దృష్టి నాది అనే చెప్పాను నేను అప్పుడు. కాబట్టి మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నేను రికార్డ్ చేసి పెడుతున్నా అన్నప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఎవరన్నా రాలే, దానికి సమాధానం నేను చెప్పుకుంటా. ఎట్లాంటి కొట్లాట్లన్నా రానిలే. ఇంతకుముందు మాదిరి కాదు ఇప్పుడు. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నానే, అప్పుడు నాకేంటంటే ఉన్నాయి, ఇప్పుడు అవంతా లేదు, అన్నీ విడిచిపెట్టి వచ్చాను నేను. ఇప్పుడు వాడు ఎవడున్నారా నీకాక, నేను సిద్ధం. అర్థమవుతుందా? ఏం వెనుకం చేసే ప్రశ్న లేదు ఇప్పుడు. ఎవడన్నారా నీకాక, ఎంత వేదాంతం, వేదం చదువుకొని ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేది కావాల్సింటే చెప్తాను నేను. కాబట్టి ఏం వెనుకం చేసే పనే లేదు ఇప్పుడు ఇక్కడ, దేనికైనా సిద్ధంగా ఉండాలి. కాబట్టి హారతి ఇచ్చేటప్పుడు అలా ఉండాలి. ప్రతి ఒక్కటి నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడు వస్తుందో మన మనస్సులో ఉండే కల్మషాలు ఏమవుతాయి? క్రమంగా తొలుగుతాయి. అందుకోసం పెట్టుకొని ఉండేది. మామూలుగా దేవస్థానాల్లో దేవుణ్ణి పోయి అసలు తాకేదానికన్నా అనుమతిస్తారా? మనం ఫస్ట్లోనే అనుకున్నాం, ఫస్ట్లోనే ఇది ఆశ్రమం, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఎవరైనా రావచ్చు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనస్సు వాళ్ళకి ఇక్కడ పరమాత్మ దగ్గరికి నేను వచ్చినాననేటువంటి అనుభూతి కలుగుతుంది. నార్త్ సైడ్ వెళ్ళిపోయినామంటే అంతా శివలింగాలు ఉంటాయి ఎక్కువగా. ఆ శివలింగాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు నేరుగా అక్కడ ముందర బోరు ఉంటుంది,
ఆ బోర్లు అక్కడ నీళ్లు పట్టుకొని ముందర ఒక ఇది ఉంటుంది అనమాట, దాన్ని పట్టుకునేదానికి. దాంట్లో నీళ్లు పట్టుకొని భోలో శంకర మహానుభావని ఏదో వాళ్ళు పోస్తారు, నీళ్ళు పోస్తారు, అభిషేకం చేయడం. ఎప్పుడైనా సరేనండి, ఏం అడ్డంకులే ఉండవు. పరమేశ్వరుని దగ్గర అంత దగ్గరికి ఇస్తూ ఉంటే భగవంతుడి మీద అందరి కోసం ఉన్నాడా లేదా వీళ్ళ కోసం మాత్రం ఉన్నారా? ఎవరు రాకూడదు, ఆ గట్టెక్కి రాకూడదు అంటే ఎట్లుంటుందండి? ఇదేమన్నా మీ ఇంటిలో హద్దులాగా ఏమన్నా ఏర్పరచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? నీ హద్దుల్లో ఉన్నాడా? ఏమో ఒక ఆమె ఉందంటే, ఆమె చూస్తే ఆమె లాక్కునిందంటే పైకి లేవడంట, ఈమె పర్మిషన్ కావాలంట. ఎట్లాంటి మాటలు మాట్లాడతారండి? ఎందుకు అట్లాంటి భావాలు పెట్టుకుంటారు? శ్రీకృష్ణ పరమాత్మ ఒకరికి లోబడిపోయేటట్లయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అర్థమవుతుందా? గుర్తించండి బాగా. తర్వాత ఇవన్నీ చేస్తే మనసులో ఉండేటువంటి చిత్త దోషాలు క్రమంగా తగ్గేదానికి. ఇక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఆ భగవంతుని స్వరూపాన్ని దర్శించడం అనేటువంటిది కావాలి మనకి. సో అందుకోసం కర్మ, అందుకోసం ఉపాసన, అందుకోసం యజ్ఞాలు, తీర్థయాత్రల కోసం కూడా పోతున్నారు. తీర్థయాత్రలకు పోయినంత మాత్రాన, తీర్థయాత్రలో పోయి గంగా స్నానాదులు చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకొని అక్కడ వచ్చినంత మాత్రాన ఉండేది ఏమైనా పోతుందా? లోపల ఉండేదే అదేందో చెప్పినారు కదా, బొగ్గు తీసుకొని వచ్చి ఏడాడ ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. చిత్తశుద్ధి లేని శివపూజలేలయ విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆచారం అది అలా కదా. చూడు, నాకంటే మీరే బాగా చెప్తారు, అన్నీ బాగా చెప్తారండి. వీటికి వచ్చేటప్పటికి మళ్ళా పప్పులో కాలేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనశుద్ధి మార్గం కోసం నేను చేస్తున్నాననే భావన స్పష్టంగా కావాలి. కాదు, శ్రీకృష్ణుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు అంటే ఎవరు? అక్కడ నా హృదయంలో వెలుగుచున్నటువంటి పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని గురించి నేను తెలుసుకున్నట్టే ప్రీతి. ఇక్కడ ఆయన యొక్క ప్రభావం ప్రకటమవుతుంది. తేషాం సతతయుక్తానాం భసతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నమాముపయంతే తేషామేవ అనుకంపార్థ అహం అజ్ఞానసంతమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాసుదని 10వ అధ్యాయంలో చెప్తాడు. అంటే ఎవడైతే నన్ను ప్రీతిపూర్వకంగా భజిస్తున్నాడో వాడికి నేనేం చేస్తాను? జ్ఞానదీపేన భాస్వత. సూర్యభగవానుడు వచ్చిన వెంటనే వెలుగంతా కూడా ఎట్లొచ్చేసింది, చీకటి ఎక్కడికి పోతుంది? కనిపిస్తుంది అసలుకి. అదేవిధంగానే ఆ పరమాత్మను గురించి నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రీత్యర్థం, అంటే ఆ పరమేశ్వరుడు ప్రకటమగుట కొరకు నేను చేస్తున్నానని చెయ్యాలి అక్కడ. అది భావన. ప్రీతి అని అనేటప్పుడు ఆ రూపమైనటువంటి ప్రీతి. అర్థమవుతుంది? ఆ భావనతో చేస్తే అది అట్లా వస్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ శ్లోకంలోకి వస్తాం. ఇప్పుడు ఇవంతా పూర్వరంగం, అంటే ముందు మనం చేసేటువంటి వాటిలో ఏమేమి దోషాలు చేస్తున్నాం, చిత్తశుద్ధి లేకుండా ఇక్కడ మనం విచారం చేసినా కూడా నిలవదు. కొంతమంది అంటుంటారు, మీరు చెప్పేటప్పుడు వింటూ ఉంటే బాగుంటుంది స్వామీజీ, మళ్ళీ నేను బయట పోయిన తర్వాత ఒకటి కూడా గుర్తుండదు అని అంటారు. కొంతమంది నిలవట్లేదు అని అంటారు. ఎట్లా నిలుస్తుంది? లోపల చెత్త ఉంటే ఎట్లా నిలుస్తుంది? నేను అట్లుంటున్నా అనుకోద్దండి, నేను వేరే వాళ్ళు ఎవరిని తప్పులు పట్టడం అని కాదు. మనలో ఉంది, భగవద్భావన ఉంది. భగవద్భావనయే కాకుండా మిగతా విషయాలు కూడా ఉన్నాయి. వాటి ప్రభావం ఎక్కువ ఉంది. వాటి ప్రభావం ఎక్కువ ఉన్న కారణం చేత దీని ప్రభావం కనిపించట్లా. విస్తరాకులో అన్నీ వడ్డించారండి. దాన్ని ఏమంటారు, పంచభక్ష్య పరమాన్నాలన్నీ వడ్డించినారు, అన్నీ పెట్టారు. లాస్ట్లో ఏం చేశారంటే కొంచెం అశుద్ధం వచ్చి పెట్టారు. ఇప్పుడు ఆ విస్తరలో తింటారా? ఎంత పంచభక్ష పరమాన్న, దాన్ని తీసేయి, దాన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ తినచ్చు కదా. కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చెప్పాడు ఒక ఆయన, ఆడ వేరే ఎందుకు పెట్టినారంట, అది తినకూడదు, దాన్ని మాత్రం తీసేస్తానని చెప్పి ఆ చేతి తీసి ఆడ ఎత్తుకొని ఆడ బారేసి చేయి కడుక్కొని వచ్చి
ఇది నా ప్లేటే కదని చెప్పేసి మళ్ళీ కూర్చొని తిన్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉండారు. మనం ఏం చేద్దాం? ఎందుకంటే ఆ మనసు అంత హీనంగా తయారైపోయింది. ఎట్లుంటుందండి? కాబట్టి విస్తరిలో అన్నీ బాగా ఉన్నా పనికిరానిది కొంచెం ఉంటేనే అదేమైపోయింది? అశుద్ధమైపోయింది. మనం దాన్ని స్వీకరించేదానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. అదేవిధంగా మన మనస్సులో దైవారాధన, దైవ భావన ఎంతో ఉంది. ఉన్న పక్కలో ఉండే చూడు కొన్ని, ఆ కొన్ని వచ్చి ఏం చేస్తున్నాయంటే దీన్ని కల్మషం చేస్తుంది. కడవ పాలు ఉన్నాయి. కడవ పాలల్లో బ్లీచింగ్ పౌడర్ ఒక చిటికేసాం, లేదా ఉప్పు ఒక చిటికేసాం, ఏమవుతుంది? అరే ఇన్ని పాలు ఉన్నాయా, ఇన్ని పాలు దాంతో పోయిందని అంటే ఏం చేద్దాం? నువ్వు వేసింది అది వేసావు. ఆ విధంగానే మనస్సు శుద్ధేమో బాగానే ఉంది, మనం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, కానీ అవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? మనము వాటిని వెయ్యకుండా చూసుకోవాలి. వాటిని వేయకుండా చూసుకుంటే అప్పుడు ఉండేది శుద్ధంగా ఉంటుంది. సరే, వాటిని వెయ్యకుండా ఉండడం ఎట్లా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ దాన్ని గురువుగారు చెప్పాలిగా. గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. ఈ శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక అని అంటున్నాడు. విశ్వేశుడు, విశ్వం ఎత్తుకుంటానే విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వషట్కారో వస్తుంది కదా. విశ్వం వచ్చింది. విశ్వం అనేటప్పుడు ఎవరన్నారు? విశ్వం అంటే ఏమిటి? ఈ సర్వము విశ్వం అంటే ఈ సర్వం ఎవరు? విష్ణువు అంటే ఎవరు? సర్వేశ్వరుడు, ఆత్మస్వరూపం కదా. ఈ సర్వము ఆత్మస్వరూపం యొక్క ప్రభావమే కదా. సరే, ఇప్పుడు ఆత్మస్వరూపానికి నాశనం కాదు, దీంట్లో అంత మార్పులు వస్తున్నాయని అనుకున్నారు అని అనుకోండి. ఒకవేళ అప్పుడు దీన్ని హిరణ్య గర్భుడిగా తీసుకో. హిరణ్య గర్భునికి ఆత్మస్వరూపానికి దగ్గర ఇదే కదా, తేడా ఏమీ లేదు. దగ్గర అక్కడికి పోయినావంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అంటే ఆత్మస్వరూపం యొక్క ప్రభావమే ఇక్కడ హిరణ్య గర్భుడిగా ఉన్నది. తీసుకో. ఆ విశ్వేశ్వరుడు ఉన్నాడే ఆయన. మనకు శరీరం ఉందా లేదా? ఇప్పుడు మనకు శరీరం ఉన్నట్లే ఆ విశ్వేశ్వరునికి కూడా, హిరణ్య గర్భునికి కూడా శరీరం ఉందని నువ్వు అనుకో. నీకు శరీరం ఉందని అనుకుంటున్నావా, లేదని అనుకుంటున్నావా? ఉంది అని అనుకుంటున్నావంటే అప్పుడు హిరణ్య గర్భుడు అని అనుకో. నేను శరీరం కాదు ఆత్మస్వరూపం అని అనుకున్నావు అనుకో, అప్పుడు శరీరంతో పనిలా, నువ్వు ఆత్మస్వరూపంలో ఉండిపోవచ్చు, ఆ స్థితిలో ఉండిపోవచ్చు. కానీ నువ్వు శరీరం అనే భావన నీకుంది కదా. శరీరం అనే భావన పోవాలన్నా వద్దా? పోవాలి కదా. దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలా? విశ్వేశ పాదాంబుజ, విశ్వేశ్వరుడు ఇప్పుడు విశ్వస్వరూపంగా ఉన్నాడు కదా, ఆయనకు పాదములు. ఏమంటే ఈయనకు పాదాలు ఉంటాయా? ఈ విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా, మనకంటే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరమాత్మ స్వరూపము హిరణ్య గర్భుడు ఉన్నాడే, హిరణ్య గర్భునికి కాళ్ళుంటే ఏముండల్లా? చేతులు ఉండాలి. కాళ్ళుంటే చేతులుంటే పొట్ట ఉండాలా. కాళ్ళు చేతులు పొట్ట ఉంటే ముఖం ఉండాలా. అవునా? ముఖం ఉంది అంటే శరీరం ఉండాలా. శరీరం ఉంటే అదొకనాడు చచ్చిపోవాలి, ఒకనాడు పోతుంది కదా, ఖచ్చితంగా పోయి తీరుతుంది. అప్పుడు ఈయన దేవుడు అవుతాడా? ఈయన విశ్వస్వరూపుడు అవుతాడా? చెప్పండి. అంటే ఇప్పుడు పాదం అని ప్రయోగించాడు కదా ఇక్కడ గురువుగారు. ఏమంటున్నారు? విశ్వేశ పాదాంబుజ అని అంటున్నాడు. పాద ప్రయోగించినాడు. విశ్వేశ పాద అని అన్నప్పుడు మనం పోయి ఏం చేస్తామంటే శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు అని చేస్తున్నాం. అది మంచిదే, అది కర్మలో మనశుద్ధి కోసం చేస్తున్నాం. అక్కడ పాదం అనేటప్పుడు దాని అర్థం ఏమిటి, దాన్ని కూడా తీసుకోవాలి. అర్థమవుతుంది? ఊరికే మనం ఏదో ఒకటి చేసి పాదం, విశ్వేశ్వరుని పాదం పట్టుకున్నా, నేను విశ్వేశ్వరుని పాదానికి తప్ప ఇంక నేను ఇంకెవరికి తలవంచనయ్యా. చూసారా ఇట్లాంటి మాటలు? చూసారా? చూడలేదు, వినలేదా మీరు ఎప్పుడు?
నేను దేవునికి ఒక్కనికి తప్ప ఇంకెవరికి తల వంచను. నేను ఏమనుకుంటున్నావు నువ్వంతా ఎంత మాట వినలేదా మీరు ఎప్పుడా? వాళ్ళ ప్రతాపం చెప్పేటప్పుడు చెప్తారు కదా. అంటే ఇప్పుడు వాడికి ఈ విశ్వని గురించి తెలుస్తూ ఉందా? అంటే దేవునికి ఒకరికి తల దించుతాడు, వీళ్ళు ఈడంతా దేవుళ్ళు. అంటే ఇప్పుడు వాడి బుద్ధిలో దీన్ని మాట్లాడేది ఎవరు తెలిసినా, వాళ్ళు ఎవరో మాట్లాడుతుండే దాని గురించి చెప్పట్లేదు మనము. వేదాంతము తెలిసిన వాళ్ళు, వేదాంతం చెప్పేటువంటి వాళ్ళు, అంతేకాకుండా వేదము చదివిన వాళ్ళు, వేదాధ్యయనం చేసేవాళ్ళు చెప్తారండి ఈ మాటలు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనము, చాలా గొప్ప మహానుభావుడు పైన ఈయనకు బాగా తెలిసినట్లుగా ఉంది అని అనుకొని మనం సైలెంట్గా అక్కడి నుంచి సైలెంట్గా జరుపుకోవాలి. లేకపోతే మనం ఆ బురదలో పడతాం. అర్థమవుతుంది, గుర్తించల్లా. కాబట్టి ఈ విశ్వేశ్వరుడు అనేటువంటి వాడికి కాళ్ళు చేతులు లేవు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకు పురుష సూక్తంలో చెప్తున్నారు. అంతేకాకుండా విశ్వరూప సందర్శన యోగంలో కూడా అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం విశ్వేశ్వర విశ్వరూప అని కూడా శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు కూడా స్తుతించినాడు. అంటే అర్థం ఏమిటి అక్కడ అంటే, ఈ అన్ని పాదాలు ఉన్నాయి కదా, అందరికీ పాదాలు ఉన్నాయి కదా, అందరికి కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు ఎవరివే? విశ్వేశ్వరునివి. నీవనుకుంటున్నావా నువ్వు? నీ పాదాలు ఎవరివి? నీ పాదాలు కూడా విశ్వేశ్వరునివే. నీ తల ఎవరిదే? విశ్వేశ్వరుడే. అంటే ఈ అందరి తలలు విశ్వేశ్వరునివే. ఆయన ఇచ్చిండేది కాదు, ఆయనే అలా ఉన్నాడు. మనం చెప్పాను కదా, ఈ మధ్యలో చెప్పాను కదా, హిరణ్య గర్భుడు అన్ని రూపాలుగా అయినది ఆయనే. ఇక్కడ చెప్పినాను నేను క్లాస్లో, దీంట్లో చెప్పినాను, ఇక్కడ చెప్పినానా? అంటే హిరణ్య గర్భుడు అన్ని రూపాలుగా తయారైంది ఎవరు? ఆయన తయారాడు. మృత్తికిత్యేవ సత్యం. నువ్వు కుండ తీసుకున్నా మట్టే, మూగడ తీసుకున్నా మట్టే, ప్రమిద తీసుకున్నా మట్టే, ఏవి తీసుకున్నా మట్టే కదండి. మట్టి చేతన కదా ఇవన్నీ తయారైనాయి. అదేవిధంగానే హిరణ్య గర్భుడే ఇన్ని రూపాలుగా తయారయ్యాడు. కాదు కాదు, అన్ని గుండెల్లో ఉన్న సూర్యుడు ఒక్కడే. ప్రతిబింబం అట్లా మన ప్రతిబింబాన్నే దాన్నే పోల్చుకొని దాంతోనే మనం ఉనికినంత అనుకుంటాం. కానీ అది వేరుగా ఉంది. ఆత్మస్వరూపమైనది అనేక ఉండేది ఇక్కడ ఉంది. బింబము ప్రతిబింబం వస్తుంది లేదు, స్వామి బాగా వివరిస్తారు వాటినంతా. సరే, ఇప్పుడు సహస్రశీర్ష పురుష అంటే అన్ని శిరస్సులు ఆ పురుషునివే, అన్ని పాదములు ఆ పురుషునివే. చివరికి నిన్ను నువ్వు చూసుకుంటే కూడా ఆ హిరణ్య గర్భుడే. ఇప్పుడు శరీర భావన ఏమవుతుందండి? శరీర భావన ఏమైపోతుందంటే హిరణ్య గర్భునిలోకి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు హిరణ్య గర్భుని గురించి మనకు ఈ వివరణ అంతా బాగా వస్తుంది. ఇప్పుడు పరమాత్మను గురించి అడిగినప్పుడు పాద ప్రయోగం వచ్చింది. ఇక్కడ పాద ప్రయోగం వచ్చింది కదా, పాద ప్రయోగం వచ్చింది కాబట్టి మాండుక్యోపనిషత్తులో ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వోంకార ఏవ యచ్ఛాన్యత్రికాలాతీతం తదపి ఓంకార ఏవ సర్వం హేతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. ఇక్కడ ఏం ప్రయోగం వచ్చిందంటే సోయమాత్మ చతుష్పాత్ అంటే ఆ ఆత్మస్వరూపానికి 4 పాదములు ఉన్నవి. ఈ సర్వ సృష్టిని గురించి వివరిస్తూ ఓంకారం గురించి చెప్పడం ప్రారంభించింది. మహర్షి ప్రారంభించారు. ఓమిత్తి ఏతదక్షరం ఇదం సర్వం. ఈ సర్వమంతా ఓంకారమే. భూతకాలంలో ఉండేది ఓంకారమే, ఇప్పుడుండేది ఓంకారమే, తర్వాత ఉండేది కూడా ఓంకారమే. నీకు తెలిసింది ఓంకారమే, తెలియంది కూడా ఓంకారమే.
అన్నింటినీ నింపుకొని ఉండేది, అన్నింటినీ తనలో పెట్టుకునేది ఓంకారమే. అన్నింటికంటే బయట ఉండేటువంటిది కూడా ఓంకారమే. ఇవి ఏవీ లేనిది కూడా ఓంకారమే. అది ఏదుందో అదే బ్రహ్మ. ఆ బ్రహ్మయే అయమాత్మ. ఆ బ్రహ్మ ఎవరంటున్నాడు ఇప్పుడు? అయమాత్మ. మనం బ్రహ్మానుసంధానం కాదు, మహావాక్య చతుష్టయం. మహావాక్య చతుష్టయంలో 4వ మహావాక్యము అయమాత్మ బ్రహ్మ చెప్తున్నాం కదా. అక్కడ అయమాత్మ అంటే నేను ఇక్కడుండేది కూడా, ఇది కూడా బ్రహ్మయే. నేను కూడా అనట్లా, ఇది కూడా బ్రహ్మయే. ఈ బ్రహ్మకు 4 పాదములు ఉన్నవి. ఈ బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయి. చూడండి, అంటే ఇప్పుడు మనము అంటే ఆ బ్రహ్మకు 4 పాదాల మీద నడుస్తున్నారా? ఆవు ఉంది కదా, ఆవుకు 4 పాదాలు ఉన్నాయి, 4 పాదాల మీద కదా నడుస్తూ ఉంటుంది. అట్లేమన్నా నడుస్తున్నారా? ఇదేమన్నా అంటే ఆత్మస్వరూపం ఒకటి ఉంది, వీళ్ళు అది కూడా పెడతారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే గోవుని తీసుకొచ్చి ఆ గోవుకు 4 పాదాలు పెట్టేసి, ఆ గోవుకు 4 పాదాలు పెట్టినట్లుగా ఆత్మను ఒక దాన్ని వేసేస్తారు. వీళ్ళు వేస్తారు కదా, ఎవరు ఆ జీవ పరమ ఏదో ఉండదు చూడండి, వాళ్ళు ఓం శాంతి వాళ్ళు పెట్టేసి ఆత్మస్వరూపం ఎట్లుంటుంది, దాంట్లో ఇవంతా ఉంటాయి. అదేందో వేస్తారు వాళ్ళు. మళ్ళా పెద్ద ఇదేసేది అది పరమాత్మ అంట, జ్యోతి జ్యోతి స్వరూపం పరమాత్మ. దాంట్లో ఇంకోటి ఏంది, అది వచ్చి మళ్ళీ ఈవిడు ఉందంట. ఇటు తీసుకొని గమనం కూడా చెప్పారు, ఈవిడుంది నీకు నీటిలో పెడతారు వీళ్ళు. ఓరే నాయన, ఎంత ఇది అనిపిస్తుందంటే అట్లాంటి ఎంత వేదాంతం చదువుకున్నారో ఇట్లాంటి వాళ్ళు అనిపిస్తుంది వాళ్ళని చూసి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అట్లా కాదు. నువ్వు ఇప్పుడు రూపాయిలో 4 పావలాలు ఉన్నాయి. రూపాయలు 4 పావలాలు ఉన్నాయా? 4 కలిసి ఉంటే రూపాయి అవుతుందా? 4 కలవకుండా ఉంటే రూపాయి అవుతుందా? 4 పాదాలు ఉన్నాయి లేదా ఇప్పుడు దాంట్లో? 1 రూపాయి అన్నారండి. 1 రూపాయి అన్నప్పుడు ఏ పావలన్నా తీసేయండి, రూపాయి అవుతుందేమో. ఇప్పుడు 4 పాదములు ఒకే ప్రదేశంలో ఉన్నాయా, లేదా 4 పాదములు వేరుగా ఉన్నాయా? ఒకే ప్రదేశంలో ఉన్నాయి. ఒకే ప్రదేశం నీకు రూపాయి చూపించినా కూడా దాంట్లో 4 పాదములు ఉన్నవి. ఆ విధముగా ఈ 4 ఒకే ప్రదేశంలో ఉన్నాయి. ఏవి? ఆ ఆత్మస్వరూపం యొక్క పాదములు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. ఆ ఒకే ప్రదేశంలో 4 పాదాలు ఉన్నాయి. ఆ 4 పాదాలను తెలుసుకో. ఆ 4 పాదాలను తెలుసుకొని అదే ఆత్మస్వరూపం యొక్క తత్వం నువ్వు ఏదో ఒక పాదంలో పట్టుకొని ఆ పాదం నుంచి పట్టుకొని మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎట్లా ఉంది ఇప్పుడు ఇది? దాంట్లో ఇప్పుడు 4 పాదములు ఏమిటి, 4 పాదములు ఏమిటి అని చూస్తే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, తురీయం, ఇవి 4 ఉన్నాయిగా. ఈ 4 ఇప్పుడు 4 పాదాలు ఆత్మస్వరూపానికి సంబంధించి. ఇక్కడ జాగ్రత్త పాదము, స్వప్న పాదము, సుషుప్తి పాదము, తురీయము. తురీయ పాదము కాదు, తురీయము. జాగ్రత్త అవస్థ మనకుంది, స్వప్న అవస్థ మనకుంది, సుషుప్తి అవస్థ మనకుంది. మనకుండడమే కాదు, ఇప్పుడు సృష్టి అంతా కూడా నీకు ఇది ఇప్పుడు బాగా ప్రకటమవుతుంది కదా. నీ ఇంద్రియాలన్నీ మేలుకొని ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా కనిపిస్తుంది. నీ ఇంద్రియాలు లోపలికి అణిగినప్పుడు కూడా సృష్టి అనేటువంటిది విశ్వరూపుడుగా ఉన్నాడు, విశ్వం ఉంది. అయితే నువ్వేమనుకుంటున్నావంటే నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఈ విశ్వంలో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. విశ్వంలో నేను ఉన్నాను కదా నువ్వు అనుకుంటున్నావు. ఆ విశ్వంలో నువ్వు ఈ శరీర రూపంగా ఉండేది కాదు నాయన. ఈ శరీరం కూడా ఎవరు? అది ఈ శరీరం కూడా విశ్వమే కదా. అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేనున్నాను అని అంటున్నావా? అట్లా అనట్లా. నేను స్వప్నావస్థలో ఉన్నాను అని అనట్లా. నేను సుషుప్తిలో ఉన్నాను నువ్వు అనట్లా.
ఎందుకంటే నీకు తత్వం తెలియట్లా. తత్వం తెలియకుండా నేను వేరుగా ఉన్నాను, అది వేరుగా ఉంది అనే భావనతోనే మాట్లాడుతున్నావు ఎంతసేపైనా. ఈ విశ్వరూపముగా ఉన్నటువంటిది ఉందే, ఈ విశ్వరూపంగా ఉండేటువంటి దానికి కూడా అది కూడా స్థూల శరీరం. నీకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉన్నట్లుగానే ఈ విశ్వస్వరూపునికి కూడా జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి 3 అవస్థలు ఉన్నాయి. ఈ మూడింటిలోనూ అన్నింటిలోనూ కలిసి ఉండేటువంటిది తురీయుడు, అది ఆత్మస్వరూపం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది ఇప్పుడున్నాడే, ఇదంతా ఈ సకల విశ్వం కనిపిస్తుందే, దీనిని హిరణ్య గర్భుడు అని అంటారు. హిరణ్య గర్భుడే అంటే ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. ఇది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు ఇది పట్టుకున్నాం అనుకో, ఇది ఆ ఆత్మస్వరూపానికి ఒక పాదం. ఇప్పుడు మనం పట్టుకోవాలా. ఇప్పుడు పట్టుకొని నువ్వు ముందుకు పోవాలంటే, ముందుకు పోవాలి, ఆత్మస్వరూపం దగ్గరికి పోవాలి. ఆత్మస్వరూపం దగ్గరికి పోవాలనంటే అందుకేమన్నాడు ఇక్కడ, విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక. ఎంతుంది నౌక? దీర్ఘం ఎంతుంది? నువ్వు ఏడన్నా పో, అదే ఉందయా. ఎక్కడన్నా పో, నువ్వు హిరణ్య గర్భుని కంటే వేరుగా నువ్వు వెళ్ళగలవా? నేను ఇటు నుంచి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతానండి. నువ్వు ఆకాశం కూడా ఎక్కడుందే? హిరణ్య గర్భుడే. లేదు నువ్వు పాతాళంకి వెళ్ళిపోతావు, నువ్వు పాతాళం కూడా హిరణ్య గర్భుడే. నువ్వు ఎక్కడికి పోయినా అంతా హిరణ్య గర్భుడే. ఇప్పుడు ఈ హిరణ్య గర్భుడు పరమేశ్వరుడే ఇక్కడ ఇలా ఉన్నాడు అనే భావన నీకు వచ్చిందని అనుకో, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు పరమాత్మతో సంబంధపడి ఉన్నావా లేదా? ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటి? సంసారంలో మునిగున్నాను కదా అడుగుతున్నావు నువ్వు. సంసారం నుంచి బయటపడాలని కదా అడుగుతున్నావు నువ్వు. సంసారంలో నుంచి బయటపడే మార్గంలో ఇది మొట్టమొదటి మెట్టు వచ్చేసిందా లేదా? ఇప్పుడు ఇక్కడ పరమేశ్వరుడే అనేటువంటి భావనతో పట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నీ భావనలో మార్పు వచ్చేస్తుంది, నీ చేష్టలో మార్పు వచ్చేస్తుంది, నీ దృష్టిలో మార్పు వచ్చేస్తుంది, నువ్వు చేసే వ్యవహారంలో మార్పు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఇది చాలా చిన్న లెవెల్ నుంచి తీసుకొని రావడం. ఇది తక్కువ అంటే మన మనస్సుకు సరిపోయేటట్లుగా చెప్తూ కింద స్థాయిలో నుంచి వాడిని ఎట్లా ఉద్ధరించాలా. చిన్నపిల్లవాడు పడిపోతూ ఉంటాడు. పడిపోతా అంటే వాడు పడిపోతాడు ఇది మనం చేస్తూ ఉంటే వాడు నడిచేది నేర్చుకుంటాడా? నడిచేది నేర్చుకోలేడు. కాబట్టి వానికి ఏం చేయాలి? చిన్నగా పట్టించి కొద్దిగా అడుగులు వేసే పరిస్థితి వస్తానే వెంటనే 3 చక్రాల బండి ఒకటి తీసిస్తాడు. దాన్ని పట్టుకొని కదా చిన్నగా లేస్తాడు. అదేవిధంగానే ఇక్కడ కూడా గురువుగారు ఏం చేస్తున్నారు? మన పరిస్థితిని అనుసరించి మన స్థాయిలో చిన్న స్థాయి నుంచి చెప్పడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ విశ్వేశ్వరుని యొక్క పాదమును పట్టుకోవాలి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాద. వైశ్వానర రూపంలో ఇక్కడున్నాడు. ఇక్కడుండి కూడా అనుభవిస్తాండేదే పరమేశ్వరుడే. ఈ సర్వమునందు ఉండి అనుభవిస్తున్నటువంటిది పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఆయన పేరు ఇప్పుడు విరాట్ స్వరూపం. ఆ విశ్వరూపాన్ని చూపించాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విరాట్ ఎవరు? ఈ వైశ్వానరుడే ఆ విరాట్. ఆ విరాట్టే ఈ విశ్వానరుడు. ఈ విశ్వునికి ఆ విరాట్ స్వరూపానికి తేడా ఉందా అంటే లేదు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి విశ్వానరుడు వైశ్వానరుడు అని అంటున్నావు అంతే. తేడా అంతే, ఏమీ లేదు. ఇక్కడ అందుకని భోజనం చేసేటప్పుడు అహం వైశ్వానరో భూత్వా అనకూడదు. అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానర రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నేను సమర్పిస్తున్నాను అంటే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తున్నాడు. బ్రహ్మార్పణం బ్రహ్మవిహీన్ అనేటప్పుడు ఇదంతా నేను ఇప్పుడు ఎవరికి సమర్పిస్తున్నా? బ్రహ్మకు సమర్పిస్తున్నా. తింటాండది నేనా? బ్రహ్మ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమై అన్నీ వారే హిరణ్య గర్భుడే. ఎట్లా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు. అంటే పరమాత్మ భావనలోకి అట్లా వెళ్ళిపోతున్నాడు.
ఈ విషయాలన్నింటినీ ఇక్కడ చిన్నగా చెప్తున్నారు మనకు గురువు గారు. అర్థమేమో అంత ఉంది, వాక్యమేమో విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక అని ఉంది. ఇప్పుడు మనం పట్టుకునేది ఉంది దాంట్లో. ఎవరు పట్టుకుంటాడు? ఆడ ఎవరు వచ్చి అడిగాడో, ఏ భావనతో వచ్చి అడిగాడో, నిజంగా పరిపక్వమైన భావంతో వచ్చి అడిగి ఉంటే ఖచ్చితంగా అలా పట్టుకుంటాడు. అట్లా పరిపక్వమైన భావంతో రాకుండా పట్టుకొని ఉంటే ఏమవుతుంది? పట్టుకున్నట్లుంటాడు, జారిపోతాడు. మళ్ళీ ఏం చేయాల? జారిపోతా ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాల? శనైరు పరమేత్. పట్టుకుంటాం, జారిపోతాం, తప్పు లేదు. పిల్లోడు నడుస్తున్నాడు, నడిచేటప్పుడు తప్పడడుగులు వేస్తాడు. ఒకసారి వాడు ఇడిచిపెట్టేసి నడిచేదానికి ప్రయత్నిస్తాడు, పడతాడు. పడి వాడు గమనుంటాడా? మళ్ళా లేచి మళ్ళీ పట్టుకొని మళ్ళీ నడుస్తాడు, పరిగెత్తా వస్తాడు. వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని దా 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 పిలుస్తారు లేదా, వాడిని నడిపించేదని చేస్తారు కదా. అదేవిధంగానే పరమాత్మ కూడా వాడు పడుతా లేస్తూ ఉంటే వాడికి కావాల్సినటువంటి బుద్ధి సామర్థ్యాన్ని ఇస్తానన్నాడు పరమాత్మ. తప్పేం లేదు, తప్పేం లేదు. మనం పడిపోవడం సహజం. ఎందుకంటే ఈ జీవుడిగా ఉన్నాం కాబట్టి, జీవభావంలో బాగా తగులుకొని ఉన్నాం కాబట్టి అది పడిపోతూ ఉంటాం. ఆ పడిపోతూ ఉండే దాంట్లో నుంచి మనం ఏం చేయాలా? పరమాత్మ అని ప్రార్థించి ఆ పరమాత్మను మళ్ళా పట్టుకొని, పరమాత్మ నేను తెలియకుండా దోషం చేసినానని చెప్పుకొని మళ్ళీ మనం ఏం చేయాలా? నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను అని మళ్ళా మన భావం అక్కడికి తీసుకొని రావాలి. దీన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. టైం అయ్యింది, ఈరోజుకి నిలుపుదాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। हरिः ॐ तत्सत्। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंकर जय सीताराम। हरिः ओम तत्सत्। ओम నాకు పొద్దున దొరికిపోయి వ్యాపారం మామూలు దాని అర్థం అంతా చెప్పి